ఎవరు సార్ ఆవిడ? 4 ఏళ్ల క్రితం నేను ఆఫీస్కి వెళ్తుంటే నా కారు కింద పడబోయింది. వివరాలు అడిగితే మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. చూడగానే పెద్దింటి ఆడపడుచులా, ఎవరూ లేని అనాథలా అనిపించింది. ఏ జన్మలోని బంధమో తెలియదు. మా ఇంటికి తీసుకొచ్చాను. మిస్టర్ విక్రమ్, మిస్టర్ పటాబి, బై ది బై, వీరు మా మేనేజర్ చలపతి గారు. నమస్తే సార్. నమస్తే సార్. స్నేహ, ఇందులో ఉన్న విక్రమార్కుణ్ణి సింహాసనాన్ని నువ్వే గీసావా? అవును. మరి ఇందులో 32వ సాలబంజిక వేయలేదే? వేశానే నానమ్మ. విక్రమార్క మహారాజు ఆ సింహాసనాన్ని దేవలోకం నుంచి భూలోకానికి ఎలా తీసుకొచ్చాడు? నరసింహశాస్త్రి గారంటే? రండి రండి లోపలికి. కూర్చోండి. ఒక్క నిమిషం. వేదవతి, వేదవతి, ఏమిటండి? ఇప్పుడు మన ఇంటికి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చిన వాళ్ళెవరో తెలుసా? బిల్ గేట్సా? ఏమండి, మన ఇంటికి బిల్ గేట్స్ వచ్చినా కేంద్ర మంత్రి వచ్చినా మనకు వచ్చేది 108గా. వేదవతి, ఇప్పుడు మన ఇంటికి వచ్చింది సామాన్యమైన వ్యక్తి కాదు. మన ఇంట్లోని తాళపత్ర గ్రంథాల్లో వ్రాసి ఉన్న విక్రమాదిత్య మహారాజు. ముందు నువ్వు వెళ్ళి వాళ్ళకు మంచి కాఫీ తయారు చేయి. అనంత, అనంత, నమస్కారం. నమస్తే. నా పేరు అనంత శాస్త్రి, నరసింహ శాస్త్రి గారి అబ్బాయిని. నా పేరు విక్రమ్. నమస్తే. ఇతను నా స్నేహితుడు పట్టాభి. నమస్తే. నమస్తే. మీరేం చేస్తుంటారు బాబు? మన దేశం పత్రికలో జర్నలిస్టులుగా పనిచేస్తున్నాం. మీరు పత్రికా విలేకరులుగా వచ్చారా? నాడీ జోస్యం చెప్పించుకుందామని వచ్చారా? అసలు ఈ నాడీ జోస్యం నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి వచ్చాం. నాడీ జోస్యం పేరిట మీరు జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని మేము అనుకుంటున్నాం. విక్రమ్ గారు, ఈ సృష్టిలో అతి విచిత్రమైనది, అతి పవిత్రమైనది, ఎవ్వరికీ అంతుపట్టనిది మానవ జన్మ. ఈ అనంతమైన విశ్వంలో ప్రచండమైన వేగంతో పరిభ్రమించే కోటానుకోట్ల గోళాల మధ్య పిపీలక ప్రమాణంలో తన ఉనికిని నిలుపుకునే ఈ భూగోళం మీద ఓ చిన్న జీవం మనిషి. ఆ మనిషి గురించి అధ్యయనం చేయాలి అంటే జీవితకాలం చాలదు. క్షమించండి, మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావటం లేదు. మనం తెలుసుకున్నది అరచేయంత, తెలుసుకోవాల్సింది ఆకాశం అంతా. అంటే నాడీ జోస్యం నిజమేనని చెప్తున్నారా? ఖచ్చితంగా. ఎప్పుడో మన పూర్వీకులు భద్రంగా దాచిపెట్టిన వేదాల్లోంచి పుట్టుకొచ్చిన జ్యోతిష్య శాస్త్రం నిజమని ఖచ్చితంగా చెప్పగలను. ఈ కంప్యూటర్ యుగంలో కూడా తాటాకుల జ్యోతిష్యాన్ని జనాలు నమ్మేలా చెప్తున్న మీ మేధాశక్తిని అభినందిస్తున్నాను. మీరు చెప్తున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా కంప్యూటర్ ద్వారా జాతకం చెప్పించుకుంటున్న వాళ్ళు లేరా?
నరసింహశాస్త్రి గారు, మీరెన్ని చెప్తున్నా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నమ్మిన వాళ్లే ఇక్కడికి వస్తారు. ఎవరు ఎప్పుడు ఇక్కడికి వస్తారో కూడా నా నాడీ జ్యోతిష్యంలో వ్రాయబడి ఉంది. మీరు రుజువు చేయగలరా? చేయగలను. ఎవరొస్తే ఏంటి, ఎవరు పోతే ఏంటి, మనకొచ్చేది మాత్రం 108, 108, 108. ఈ 108ని కనిపెట్టిన వాళ్ళని అనాలి. అమ్మా, ఆకలేస్తుంది. ఏమ్మా, నువ్వు కంప్యూటర్ క్లాస్కి వెళ్ళలేదా? ఏమ్మా, ఏమైంది? నేను క్లాస్కి వెళ్తుంటే ఒక పొగరుబోతు పిచ్చిగుర్రం నా మీదకొచ్చింది. అతనెవరో తెలీదు. గుర్రాన్ని లొంగ తీసుకుని నన్ను కాపాడాడంట. పోనీలేమ్మా, గండం గడిచింది, నాకంతే చాలు. అన్నట్టు లోపల మీ నాన్నగారు జోస్యం చెప్తున్నది ఎవరికో తెలుసా? ఎవరికి? విక్రమార్క మహారాజుకి. అవునమ్మా, మన తాళపత్ర గ్రంథాల్లో ఆయన మన ఇంటికి వస్తారని రాసిందని మీ నాన్నగారే చెప్పారుగా.
చెప్పు. లేదు 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 లేదు. మీరు నాడీ జ్యోతిష్యం నిజమా కాదా అని అడిగారుగా, వేరెవరి విషయంలోనో కాదు, మీ జాతకం చెప్పే మిమ్మల్ని నమ్మిస్తాను. మీరు ఇప్పటికి 31 జన్మల క్రింద ఉజ్జయిని మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన విక్రమాదిత్య మహారాజు. మీరు ఇప్పటికి 31 జన్మల క్రింద ఉజ్జయిని మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన విక్రమాదిత్య మహారాజు. విక్రమాదిత్య మహారాజు మీకిది 32వ జన్మ. దేశక్షేమం కోసం మకర సంక్రాంతి నాడు జన్మించారు. మీరు అనాథ అనుకుంటున్నారు, కానీ మీకు అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నారు. ట్రాష్. ఈ ఒక విషయంలోనే తెలుస్తుంది మీ నాడీ జోస్యం అబద్ధమని. అది మీ ఇష్టం. 2-3 రోజుల్లో మీరు మీ అమ్మగారిని కలుసుకుంటారు. మీరు మీ అమ్మగారిని కలిసిన తరువాత నా నాడీ జ్యోతిష్యం నిజమో కాదో మీరే నిర్ణయించుకోండి. సార్ సార్ నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను సార్. అది తలుచుకుంటేనే నాకు నవ్వొస్తుంది. నేను ఒకప్పుడు ఉజ్జయిని సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజునంట. నా పేరు విక్రమాదిత్యుడంట. ఈ జన్మలో మన దేశాన్ని రక్షించడం కోసం మకర సంక్రాంతి నాడు నేను పుట్టానంట. పైగా మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారంట. 2-3 రోజుల్లో నేను మా అమ్మని కలుస్తానంట. చందమామ కథ గుర్తొస్తుంది సార్ నాకు. ఐ డోంట్ బిలీవ్ దిస్. నందిని, ఎస్ సార్. ప్రొఫెసర్ జగదీష్ చంద్రబోస్ ఫైల్ పట్టుకురా. ఓకే సార్. పట్టాభి, నీ అభిప్రాయం ఏంటి? పట్టాభి, ఈ లోకంలోనే ఉన్నావా? సార్, నాకంతా అయోమయంగాను ఆశ్చర్యంగానూ ఉంది. విక్రమ్ పూర్వజన్మలో విక్రమార్కుడని నరసింహశాస్త్రి గారు చెప్పినప్పటి నుంచి నాకేవేవో ఆలోచనలు వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి నేను విక్రమ్ని చూస్తున్నాను. తన ప్రతి కదలికలోనూ రాజస్యం కనపడేది. మాట్లాడే విధానంలోనూ ప్రవర్తనలోనూ ప్రతి విషయంలోనూ విక్రమ్ ప్రత్యేకంగా కనిపించేవాడు. అన్యాయాన్ని సహించడు, అబద్ధం చెప్పడు, చేయి కిందికి చాపి అడగడు. తీసుకుంటున్నా ఇస్తున్నా విక్రమ్ చెయ్యి ఎప్పుడు పైనే ఉండేది సార్. సార్ సార్
మే కమిన్ సార్? ఎస్. మీరు అడిగిన ఫైల్. పట్టాభి, భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు నా చుట్టూ ఉజ్జయిని సామ్రాజ్యం తిరుగుతుంది. ఆర్కియాలజీ ప్రొఫెసర్ జగదీష్ చంద్రబోస్ 2 సంవత్సరాల నుంచి విక్రమార్కుడు గురించి లెటర్స్ రాస్తూనే ఉన్నాడు. విక్రమార్కుడు సింహాసనము, కత్తి భూమిలోనే ఉన్నాయని చెప్తున్నాడు. వాటికి దగ్గరలోనే తను ఉన్నానని లెటర్స్ రాశాడు. ఎవరో కేంద్ర మంత్రి గురించి వచ్చిన న్యూస్ చూసి యాక్సిడెంట్లుగా నా దగ్గరకు వచ్చిన మిమ్మల్ని విక్రమ్పురి పంపించడం జరిగింది. మిమ్మల్ని నాడీ జోస్యం గురించి తెలుసుకురమ్మని పంపిస్తే విక్రమ్ జాతకం చెప్పాడు ఆ నరసింహశాస్త్రి. అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, మేము విక్రమ్పూర్లో ఇన్వెస్టిగేట్ చేసిన రిపోర్ట్ అంతా ఈ ఫైల్లో ఉంది సార్, తీసుకోండి. నేను వెళ్ళొస్తాను సార్. వస్తాను సార్. పట్టాభి, ఒక్క నిమిషం. చెప్పండి సార్. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన విషయాలేవి విక్రమ్తో చెప్పొద్దు. నిజంగా నాడీ జోస్యం నిజమైతే, తాళపత్ర గ్రంథాల్లో రాసింది యథార్థమే అయితే త్వరలో విక్రమ్ వాళ్ళ అమ్మగారిని కలిసే తీరుతాడు. అప్పుడు వీటి గురించి ఆలోచిద్దాం. నౌ యూ కెన్ గో. ఓకే సార్. బామ్మ, రాజగురువు నిశ్చయించిన ముహూర్తానికే విక్రమార్క మహారాజు సింహాసనాన్ని అధిష్ఠించాడా? ఓ, అధిష్ఠించాడు. ఉజ్జయిని మహారాజ్ కి జై హో, విక్రమార్క మహారాజ్ కి జై హో, ఉజ్జయిని మహారాజ్ కి జై హో, విక్రమార్క మహారాజ్ కి జై హో, ఉజ్జయిని మహారాజ్ కి జై హో, విక్రమార్క మహారాజ్ కి జై హో, విక్రమార్క మహారాజ్ కి జై హో, ఉజ్జయిని మహారాజ్ కి జై హో, ఉజ్జయిని మహారాజ్ కి జై హో, విక్రమార్క మహారాజ్ కి జై హో, ఉజ్జయిని మహారాజ్ కి జై హో, महामंत्री भट्टी की जय हो, उज्जैनी महाराज की। महाराज की, उज्जैनी महाराज की, महामंत्री
महामंत्री भट्टी की उज्जैनी महाराज की विक्रमार्क महाराज की उज्जैनी महाराज की विक्रमार्क महाराज की महामंत्री ఎందుకు బామ్మ బట్టి అంత కోపంగా వెళ్ళిపోయాడు? ఇన్ని రోజులుగా మీరు కథ విన్నారుగా. భట్టి ఎందుకు కోపంగా వెళ్ళిపోయి ఉంటాడో మీరే ఆలోచించి చెప్పండి. సార్, ఎస్, నిన్న మధ్యాహ్నం ప్రఖ్యాత లాయర్ సుధాకర్ గారిని చంపిన హంతకుడు దొరికాడట సార్. కమిషనర్ ఆఫీస్లో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారట. దొరికాడా? ఈడియట్. సరే, మన టీం అక్కడికి వెళ్ళిందా? సుభాష్ టీం వెళ్ళింది సార్. ఇది చాలా అన్యాయం సార్. పేదల కోసం అహర్నిశలో శ్రమపడే ఒక లాయర్ని చంపటం నిజంగా చాలా దారుణం. ఇలాంటి సంఘటనల్ని జీర్ణించుకోలేకపోతున్నాం. జీర్ణించుకోవాలి. ఎందుకంటే ఎంతో ప్రశాంతమైన ఆశ్రమం నుంచి వచ్చారు. తర్వాత మీరే అలవాటు పడతారు. సార్, కోపంలో మనిషిని చంపుకోవడం, డబ్బు కోసం ఎదుటి వ్యక్తిని చంపడం, ఇదంతా చాలా అన్యాయం సార్. ఎవరిని ఎవరు నమ్మాలో తెలియక జరిగే ఈ జీవన పట్టాభి, ఇది తాళపత్రాలతో తెలిసే విషయం కాదు కదా నమ్మాలా వద్దంటానికి. ఇది న్యూస్. సార్, తాళపత్రాలంటే గుర్తొచ్చింది. నాడీ జ్యోతిష్కుడు నరసింహశాస్త్రి చెప్పిన దాని ప్రకారం ఇవాళ రేపో మన విక్రమ్ వాళ్ళ అమ్మగారిని కలవాలి కదా. పటాభి, అదో చందమామ కథని మీకు ముందే చెప్పాను. మళ్ళీ అదే టాపిక్ని రిపీట్ చేసి మన టైం వేస్ట్ చేసుకోవడం అనవసరమని నా అభిప్రాయం. ఏంటి సార్, తాళపత్రాలు చందమామ కథ అంటున్నారు? నందిని, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అవసరమైనప్పుడు పిలుస్తాను. వెళ్ళు. సారీ సార్. హలో, అలాగా, ఓకే. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏంటి? సారీ మేడం. సరే, అలాగే. నమస్తే సార్. తప్పకుండా వస్తాను. ఓకే. సార్, ఎక్కడి నుంచి సార్ ఫోను? ఢిల్లీలో పత్రికా ఎడిటర్స్ మీటింగ్ అరేంజ్ చేశారట. ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్. వెళ్లాల్సి వచ్చేట్టుంది. హలో నందిని, సార్, మన ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేసి ఢిల్లీకి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని చెప్పు. సార్, ఎవరికి? నాకే. ఎప్పటికి సార్? ఈరోజే 3 గంటల ఫ్లైట్కి. ఓకే సార్. ఓకే.
రవి ట్రావెల్సా? అంత అర్జెంటుగా వెళ్ళాలా సార్? అవును పట్టాభి. మరి ఆల్రెడీ 2 అయిపోయింది. మీరు ఇంటికి వెళ్ళే టైం లేదు పట్టాభి. ఇటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాను. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఏం లేదు విక్రమ్, నేను రావడానికి కనీసం 2 రోజులు పట్టొచ్చు. నన్ను చూడకుండా మా ప్రియ ఉండలేదు. నేను ఢిల్లీ వెళ్తున్నాను తెలిస్తే చాలా గొడవ చేస్తుంది. సార్, ప్రియని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. నిజం చెప్పాలంటే ప్రియ వల్లే కదా సార్ మీరు మాకు పరిచయం అయ్యారు. సార్, మాకు ఈ ఉద్యోగం రావడానికి కారణం మీ మనవరాలు. మీ మనవరాలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది. మీరు నిశ్చింతగా వెళ్ళండి. థ్యాంక్ యూ పట్టాభి. థ్యాంక్ యూ విక్రమ్. మే కమిన్ సార్? ఎస్ సార్, టికెట్ కన్ఫర్మ్ అయింది. రాము సార్, బ్రీఫ్ కేస్ తీసుకో. వస్తాను విక్రమ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే నందిని. ఓకే సార్. మిత్రా, ఏంటా ఏడుపు మొహం? ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావా? పొద్దున్నే లేచి రెడీ అవ్వాలి. నిన్ను చూడటానికి రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారు. నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. ఏంటి, పెళ్లి చేసుకోవాలని లేదా? అంటే జీవితాంతం ఇలా ఒంటరిగా ఏడుస్తూ గడిపేద్దాం అనుకుంటున్నావా? మిత్ర, నేను చెప్పింది చెయ్యటమే నీ పని. కాదని మొండికేశావంటే నరకం నరకం చూపిస్తా. నన్నెందుకు ఇలా హింసిస్తున్నావు? నేనేం పాపం చేశాను? నువ్వు కాదు పాపం చేసింది, మీ నాన్న తప్పు చేశాడు. మా నాన్న ఏం చేశారు? నీకు గార్డియన్ గా నా పేరు రాశాడు. నాకు గార్డియన్ గా నీ పేరు రాయడం తప్పెలా అవుతుంది? కాదు, అది కాదు తప్పు. కానీ నీకు పెళ్ళైపోయాక నీ మొగుడే గార్డియన్ అని వీలునామా రాసి చచ్చాడు చూడు, అది తప్పు. మిత్ర, సీరియస్ గా చెప్తున్నా, నాకు నీ ఆస్తి కావాలి. అందుకే నాకు తెలిసిన వాడితో నీకు పెళ్లి జరిపిస్తాను. పేరుకు మాత్రమే వాడు నీకు తాళి కడతాడు. మిగిలిన పనులన్నీ నేనే చేస్తాను. నీ ఏడుపులకి సెంటిమెంట్లకి నేను కరిగిపోను. మిత్ర, పెందలాడే పడుకో. పొద్దునే లేచి పెళ్లి చూపులకు ముస్తాబైపోవాలి. పడుకో. ఏయ్,
ఏంటా రాయడం? మా తర్వాత యా వస్తుంది. రాయ్. ప్రియా, పాలు తాగమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం. హాయ్ అంకుల్. హాయ్ మా పాప మీకు బాగా అలవాటైందే. బాగున్నావా? తీసుకో, నీకోసం. థాంక్స్ అంకుల్. ఎలా ఉన్నారు బాబు? బాగున్నాం మేడం. సార్ అర్జెంట్గా ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది, అందుకే మేము ఇలా వచ్చాం. నాకు తెలుసు బాబు, ఇలా ఎన్నిసార్లు సడన్ గా వెళ్ళడం రావడం. సరే గాని కొత్త ఉద్యోగం ఎలా ఉంది? కొత్తగానే ఉందండి. కొత్తలో ఏదైనా కొత్తగానే ఉంటుంది. రోజు రోజుకి పాత పడిపోతుంది, ఆ తర్వాత అలవాటైపోతుంది. మేము వెళ్ళొస్తామండి. మీరిద్దరూ భోంచేసి వెళ్ళాలి. శారదమ్మా, భోజనాలు రెడీ చెయ్యి. మేడం, మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమ ఏముంది బాబు? రా ప్రియా, బాగా చదువుకుంటున్నావమ్మా? చదువుకుంటున్నా. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నదాత సుఖీ భవ. భోజనం చేయబోయే ముందు ప్రతిసారి మీరిలాగే ప్రార్థన చేస్తారా? అవునమ్మా, మేం పెరిగిన శాంతి అనాథాశ్రమంలో మాకు నేర్పిన పాఠం. విక్రమ్, అనాథాశ్రమంలో పెరిగిన మీకు అమ్మగారున్నారని. ఇంతకీ మీ అమ్మగారిని కలిశారా? మేడం, ఇదంతా మీకు మీ సార్ చెప్పారు బాబు. అదంతా నేను నమ్మను మేడం. ఆ శాస్త్రి గారి తాళపత్రాల్లో ఏదో రాసిందని, అది ఇది అని ఏదేదో చెప్తున్నారు, కానీ నేను వాటిని నమ్మడం లేదు. ఒకవేళ అదే నిజమైతే చనిపోయిన వాళ్ళందరి జాతకం అందులో ఉండాలి కదా. విక్రమ్, నరసింహశాస్త్రి గారి జ్యోతిష్యం నిజమేనేమో. నువ్వు నమ్మను అంటే ఎలా? నమ్మరా? పటాభి, ఇలాంటి టాపిక్స్ నాకు నచ్చవని నీకు తెలుసు కదా, వదిలే. ఇదంతా వాళ్ళు బ్రతకడం కోసం చేసే జిమ్మిక్స్. బ్రతకడం కోసమే సృష్టిస్తే నీ గురించి ఏమీ తెలియని వాళ్ళు నీ పేరు విక్రమ్ అని, పూర్వజన్మలో నువ్వు విక్రమార్క మహారాజువని ఎలా చెప్పగలుగుతారు బాబు? 2 రోజుల్లో మీ అమ్మగారిని కలుస్తావని ఎప్పుడో తాళపత్ర గ్రంథాల్లో ఎలా రాసుంటుంది చెప్పు? అంతేకాదు, అదే సమయానికి మనం అక్కడికి నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తామని ఎలా మెన్షన్ చేసుంటారు? నువ్వు అనుకుంటున్నట్టు నాడీ జ్యోతిష్యం అబద్ధమైతే నీ వీపు మీద అర్ధచంద్రాకారంతో పుట్టుమచ్చుందని ఎలా చెప్పగలిగారు? థ్యాంక్ యూ.
శారదమ్మా శారదమ్మా శారద నేను వడ్డిస్తాను బాబు. శారదమ్మా శారదమ్మా చాలు మేడం. విక్రమ్ 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 శారదమ్మ గారు, శారదమ్మ గారు.